విద్య వ్యాపారంగా మారిపోయింది. ఎలాంటి అనుమతులు లేకుండా కార్పొరేట్ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. డబ్బుంటే చాలు ఏదైనా చేయొచ్చు అనే నినాదంతో యాజమాన్యాలు ముందుకెళ్తున్నాయి. గుంటూరు నగరంలో ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనుమతులు లేకుండా తమ దందాను నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి. విద్యార్థులకు కనీస భద్రత కూడా కల్పించడం లేదు. విద్యార్థుల ప్రాణాలను ప్రమాదపు అంచుల్లో ఉంచి వారి జీవితాలతో చెలగాటమాడుతున్న ఎస్ఆర్ కాలేజీ ఆగడాలపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. గుంటూరులో అనుమతులు లేకుండా కార్పొరేట్ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల అండదండలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే కాలేజీలు అనుమతులను సరిచూసుకొని ప్రభుత్వం వారికి కేటాయించిన విద్యార్థుల సంఖ్య బలాన్ని అనుసరించి అడ్మిషన్లు స్వీకరించుకోవాలి. కానీ గుంటూరులో ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యం డబ్బు ఉంటే చాలు ఏదైనా చెయ్యొచ్చు అనేలా వింత పోకడతో వ్యవహరిస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎస్ఆర్ కాలేజీ అనుమతులు ఒకచోట తీసుకుని నిర్వహణ మాత్రం మరో చోట కొనసాగిస్తున్నారు. తమ పిల్లలకు మెరుగైన విద్య చెప్పించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వారి స్థాయిని కూడా లెక్క చేయకుండా లక్షల కొద్ది ఫీజులు కట్టి ప్రైవేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం కనీస భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ ఎస్ఆర్ కాలేజీ దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గుంటూరు నడిబొడ్డులో ఉన్న బృందావన్ గార్డెన్స్ లో ఎన్టీఆర్ స్టేడియం ఎదురు సందులో ఒక చోట అనుమతి తీసుకుంది కాలేజీ యాజమాన్యం. కానీ పక్కన ఉన్న బిల్డింగ్ కూడా కలుపుకొని ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్ కు వెళ్లడానికి దాదాపు 45 అడుగుల ఎత్తులో ఒక రహదారిని నిర్మించింది. అయితే భద్రతపరమైన జాగ్రత్తలు కనీసం తీసుకోకపోవడం వెనుక కాలేజీ యాజమాన్య నిర్లక్ష్యం స్పష్టమవుతుంది. కాలు జారితే ప్రాణాలు పోయే పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ ఇన్స్ట్రక్షన్ ఆఫీసర్ ఆర్ఐఓ ఇలాంటి వాటి పట్ల కఠినంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే కాలేజీ యాజమాన్యం తమదైన శైలిలో అధికారులను మభ్యపెట్టి నోర్లు మూయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గుంటూరులో కేవలం 3 నెలల వ్యవధిలో 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్నా విద్యార్థుల మనస్తత్వాల పట్ల కనీసం జాగ్రత్తలు పాటించాల్సిన యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి మాత్రం వీడటం లేదు. మీడియా సమాచారంతో ఆర్ఐఓ నోటీసులు పంపినా కూడా కాలేజీ వివరణ ఇవ్వకుండా ఆలస్యం చేస్తుందని తెలుస్తుంది. ఇంటర్మీడియట్ బోర్డు లెక్కల ప్రకారం గుంటూరు నగర పరిధిలో 5 క్యాంపస్లకు గాను 3168 మంది విద్యార్థులకు అనుమతులు తీసుకుంది ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యం. ఒక బిల్డింగ్ కి అనుమతులు తీసుకుని వాటి పక్కన ఉన్న బిల్డింగులు కూడా అక్రమంగా నడిపిస్తుంది. ఇలా దాదాపు 3 బిల్డింగుల్లో క్లాసులను అనుమతులు లేకుండా నడిపిస్తుంది. దీంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది.